సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సీఎంను రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కలిశారు. మొదటిగా ర్యాలీ అనుకున్న ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నందున కొద్దిమంది కమ్మ సామాజిక వర్గ నాయకులతో కలిసి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక త్వరలోనే హైదరాబాద్ వేదికగా కమ్మ సామాజిక అభినందన సభ ఉంటుందని అన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలకు ఖమ్మం, మల్కాజ్గిరి స్థానాలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు కమ్మ సామాజిక వర్గ నాయకులు చెప్పారు. అందుకు అందరూ కూడా ఒక కార్పొరేషన్ తయారు చేసినందుకు అందరూ కూడా వచ్చి సామాజిక వర్గంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి ముఖ్య కార్యకర్తలు అసోసియేషన్ ఫెడరేషన్ కి ముఖ్య కార్యకర్తలు ఎవరైతే ఆఫీస్ బేరర్స్ ఉన్నారో అందరూ కూడా వచ్చి వారికి కృతజ్ఞతలు తెలుపుకోవడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ. అతి త్వరలో ఆయన సమయం కేటాయించిన వెంటనే ఒక భారీగా ఒక బహిరంగ సభ పెట్టి అదే విధంగా అందరూ కూడా అన్ని విధాలుగా వీఆర్ వెరీ హ్యాపీదే. మొట్టమొదటిసారి ఈ సామాజిక వర్గాన్ని గుర్తించి అందరూ డబ్బులు ధనవంతులు కాదు, కమ్మాస్లో అఫ్ కోర్స్ బిజినెస్ అవన్నీ పెట్టుకోవటం జరిగింది. అగ్రికల్చర్లో కూడా ముందడుగేసిన వాళ్ళమే. కానీ పేదరికం అనేది ప్రతికూలంలో ఉంది కాబట్టి ఈ అవకాశం వారు కేటాయించి ఈ సామాజిక వర్గాన్ని ఆయన ఆదుకున్నందుకు, అండగా ఉన్నందుకు వారికి మేము ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకునేదానికి, కృతజ్ఞతలు చెప్పుకునేదానికి ఇక్కడ రావటం, ఆయన చాలా ఓపికగా ఓర్పుగా అందరినీ కలిసి ఒక్కొక్కరిని కలిసి ఆయన వాళ్ళకి చెప్పింది వినటం, ఫోటోలు దిగటం. ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపడానికి కమ్మ సంఘం మొత్తం స్టేట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వచ్చారు. కమ్మ సంఘ అధ్యక్షులు మొత్తం కూడా మెయిన్ అందరూ కూడా వచ్చి సీఎం గారికి కృతజ్ఞతలు తెలిపారు. తుమ్మల నాగేశ్వరరావు గారు, రేణుకా చౌదరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత భారీ బహిరంగ సభ కూడా కమ్మ సంఘం జరిగింది. కమ్మ కులంలో కూడా లేనోళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసమని మనం ఈ కమ్మ దాన్ని అడిగితే రేవంత్ రెడ్డి గారు దానికి ఎంపటే ఇచ్చారు. దానికి కృతజ్ఞతగా మన స్టేట్ వైజ్ మొత్తం కూడా కమ్మ సంఘం అధ్యక్షులు కానీ అందరూ కూడా వచ్చి మాట్లాడటం జరిగింది. భారీ స్థాయిలో హైదరాబాద్లోనే ఒక అభినందన సభను ఏర్పాటు చేస్తామని డేట్ని ఇవ్వాల్సిందిగా మేము అభ్యర్థించడం జరిగింది. ఆయన పరిశీలించి డేట్ ఇస్తామని చెప్పిండు. అలాగే మా సామాజిక వర్గానికి ఒక ఎంపీ రాబోయే ఎలక్షన్లో ఒక ఎంపీ సీట్ని ఇవ్వాల్సిందిగా కోరాము. దాన్ని కూడా సానుకూలంగా పరిశీలిస్తానని ఆయన చెప్పడం జరిగింది. అమ్మవారి సేవా సంఘాల సమాఖ్య కోశాధికారిని ఈ రోజు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మేడం మా టైగర్ రేణుకా చౌదరి గారు రాజ్యసభ సభ్యురాలు గారు